తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఈడుపుగంటి పద్మజ గారు. వారు జ్యోతిష్య వాస్తు శాస్త్రంలో పట్టభద్రులు. ఇది కూడా తొలి మహిళ అని చెప్పుకోవాలండి. సాధారణంగా పురుషులనే మనం చూస్తూ ఉంటాం. పంచాంగకర్త, అలాగే జ్యోతిష్యంలో పిహెచ్డి చేసి గోల్డ్ మెడల్ సాధించారు ఆవిడ. ఇంకా చెప్పాలంటే యూనివర్సిటీ టాపర్ కూడా. వారు ఎంతో చక్కగా పంచాంగ శ్రవణం వివరిస్తారండి. దాంతో పాటుగా రాసులు వారు ఏ విధంగా పరిహారాల్ని పాటించి వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరో కూడా చెబుతూ ఉంటారు చిన్న చిన్న మంత్రాల ద్వారా. మరి ఇవాళ కార్యక్రమంలో వారి మాటల్లో విని తెలుసుకుందామా? నమస్కారం అమ్మా. నమస్కారం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారమ్మా? సింహరాశిలో వచ్చిన నక్షత్రాల ముందు చూద్దాము. దాంట్లో మనకి మఖ 1, 2, 3, 4, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర 1వ పాదం. ఈ 9 పాదాలు కలిపిన ఈ 3 నక్షత్రాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మనం ఈ యొక్క సింహరాశిలో తెలుసుకుంటాం. ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆదాయం 11, వ్యయం 11, తర్వాత రాజపూజ్యం 3, అవమానం 6. అంటే ఆదాయం ఎంతో, ఖర్చు కూడా అంతే కనబడుతుంది. రాజపూజ్యం కన్నా కొంత అవమాన శాతం ఎక్కువగా ఉంది కనుక వీలైనంతవరకు ఇతరులలో దైవాన్ని దర్శించడం, ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవాన్ని పెంపొందించుకోవడం, అలాగే అమ్మవారిని అందరిలోనూ చూసుకొని అమ్మవారికి కనకాభిషేకం చేస్తున్నట్టుగా భావన చేసుకోవడం, జనని కనక వృష్టిం దక్షిణాంత అర్పయామి అంటూ, వీటి వల్ల వీళ్ళెంతవరకు ఆ యొక్క శక్తిని పాజిటివ్గా చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి మనం చెప్తాం. అంటే అవమానాలని అధిగమించడానికి ఇది అవుతుంది. ఇక ఈ సింహరాశి వాళ్ళకి సంవత్సరం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని తీసుకుంటే, సంవత్సరం ప్రారంభం నుంచి గురుగ్రహ ప్రభావం రాజ్యస్థానంలో ఉండడం అనేది జరుగుతుంది వీళ్ళకి. కాబట్టి మే దాకా ఉండే ఫలితం తర్వాత వీళ్ళకి లాభంలోకి రావడం జరుగుతుంది గురుడు. ఎప్పుడైతే గురుడు మనకి రాజ్యస్థానంలోకి రావడం జరుగుతుందో వృత్తికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రమతో వీళ్ళ ఆలోచనలను ఉపయోగించి బాధ్యతలతో దాంట్లో గుర్తింపు గౌరవం కోసం వీళ్ళు చేసే పనుల్లో చాలా కష్టపడతారు. కానీ అలా చేస్తున్నా కూడా అది కొన్ని సందర్భాల్లో వీళ్ళతో సక్రమంగా రిలేషన్ లేని వ్యక్తులు ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా కొలీగ్స్లా కనబడే వాళ్ళు కానీ ఎవరన్నా ఉండడం వాళ్ళ వల్ల కొంత ఘర్షణాత్మకమైన ధోరణి మాత్రం వృత్తిపరంగా ఉండడం, వృత్తి మారదాం అనుకునే ఆలోచనలు రావడానికి ఆస్కారం ఫస్ట్ హాఫ్ కూడా కాదు, మే దాకా ఉన్న. మే తర్వాత నుంచి కూడా గురుడు ఎప్పుడైతే లాభస్థానంలోకి వస్తాడో, లాభస్థానంలోకి రావడం వల్ల వీళ్ళంతవరకు వీళ్ళ ఆలోచనలు ఎప్పుడు లాభానికి సంబంధించిన విషయాల్లో ఎలా మనం చేస్తే బాగుంటుంది అని ఎక్కువ ఫోకస్ అనేది దాని మీద పెట్టుకుంటారు. కానీ అస్వతంత్ర రాశికి సంబంధించిన దాంట్లో ఉండడం వల్ల ఇక్కడ న్యూట్రలైజేషన్ ఫలితాలే రావడానికి ఉంది. అంటే ఆలోచనలు అనేవి లాభసాటిగా ఆలోచిస్తారు, కానీ ఆలోచనలు ఆ లాభసాటిగా ఆలోచించినవి అప్లికబుల్ చేసే టైంలో ఘర్షణ అనేది ఎదురవుతుంది. అంటే ఆలోచన బాగుంది, దాన్ని పెట్టే సందర్భంలో కొంత ఘర్షణకి లోన్ అవ్వడం అనేది ఘర్షణలు పెరగడానికి ఆస్కారం ఉందన్నట్టుగా మనం ఒకటి అనుకోవచ్చు. వ్యక్తుల సహకారం కావచ్చు, లేకపోతే ప్రశాంతతకి సంబంధించిన విషయాలు కావచ్చు, తర్వాత సాంఘిక సంబంధాలు, ఇవన్నీ కూడా యావరేజ్గా మొత్తానికి ఇబ్బంది లేకుండా నార్మల్గా వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి మనం చెప్తాము. ఇక్కడ శనిగ్రహానికి సంబంధించిన విషయాన్ని ఇక్కడ మనం ఆలోచించాలి. ఈ సంవత్సరం వాళ్ళకి అష్టమ శని అనేది ప్రారంభమవుతుంది. అష్టమ శని ప్రభావం వల్ల వీళ్ళకి ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. స్ట్రెస్ అనేది ఏ విషయాల్లో, భాగస్వామి వ్యవహారాల్లో కావచ్చు, లేకపోతే ముఖ్యంగా వాళ్ళకి ఇంకా మిగిలిన విషయాలు ఏంటంటే జీవిత భాగస్వామి అనే కాదు, వ్యాపార భాగస్వాములకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే ఇంకా వాళ్ళకి వాళ్ళ యొక్క నైపుణ్యాలకు సంబంధించిన విషయాల్లో, అంటే చాలా స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఉన్నప్పటికీ కూడా వృత్తికి సంబంధించిన విషయాల్లో దాన్ని అధిగమించే ప్రయత్నాలు చక్కగా చేయగలుగుతారు. ఉంటాయి, స్ట్రెస్ ఉన్నా వృత్తిలో మాత్రం అధిగమిస్తూ ముందుకెళ్ళడానికి గట్టిగా కృషి చేస్తారు. అది కొంతవరకు పాజిటివ్గానే కనబడుతుంది. అంటే దాని ఇంపాక్ట్ వల్ల వీళ్ళు డిప్రెషన్ అయిపోయి వృత్తిలోంచి ఏదో కాదు, ఎలాంటి పరిస్థితులు ఉన్నా వృత్తిని మాత్రం చక్కగానే చేసుకుంటారు, అందులో భయం లేదు. ఇక అలాగే వీళ్ళకి మాటలు, ఆర్థిక సంబంధమైన విషయాలు, ఈ విషయాల్లో అంటే ముఖ్యంగా అష్టమ శని వల్ల ఆరోగ్యం, ఆర్థిక సంబంధాలు, ఖర్చులు విషయాల్లో ఇబ్బందికరమైన వాతావరణాలు ఏర్పడ్డా ఎవరికైనా, ఇతనికనే కాదు ఎవరికైనా, కానీ ఇక్కడ వృత్తి విషయంలో ఇతని పాజిటివ్గానే ఉంది. తర్వాత మాటలు కానీ కుటుంబ విషయాలు కానీ అనుకూలంగానే ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో అంత ఘర్షణకి మనం లోన్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆలోచనలు ముఖ్యంగా సంతానంతో కానీ, వ్యక్తిగత ఆలోచనలు కానీ, వీళ్ళు ఆశించిన స్థాయిలో సంతానం యొక్క అభివృద్ధి కానీ ఆ విషయంలో ఘర్షణాత్మకంగా ఉండడం అనేది ఉంటుంది. కనుక దాన్ని అధిగమించడానికి పరిహారాలు పాటించడం ఒకటి. ఇక రెండోది ఏంటంటే ఈ రాహుకేతువుల వల్ల వీళ్ళకి తమ విషయాల్లో
ఎక్కువ కేర్ తీసుకోకుండా, అంటే వైరాగ్యంగా ఇతరుల విషయాల్లో ఎక్కువ శ్రద్ధతో వారి కోసం అనుకూలంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ చేసేటప్పుడు కూడా అందులో ఏదో లాభాన్ని ఆశించినట్టుగా గనక చేసినట్లయితే ఆశించిన ఫలితాలు రావడం అనేది తక్కువగా ఉంటుంది. కనుక ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ సాంఘిక సంబంధాలు, ముఖ్యంగా సాంఘిక సంబంధాలు, ఫ్రెండ్షిప్స్, తర్వాత భాగస్వామ్య వ్యవహారాలు, వీటి విషయంలో తగినంత శ్రద్ధ తీసుకుంటూ, అంటే తమ విషయాల్లోనూ శ్రద్ధ తీసుకోవాలి. అలా చూసుకుంటూ ముందుకు పెడితే సమస్యలు అనేవి రాకుండా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి ఏర్పడుతుంది. ముఖ్యంగా వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయంలో అష్టమ శనికి సంబంధించిన విషయాల్లో పరిహారాలు పాటించుకోవడం అనేది. అంటే శని అనుగ్రహం పొందాలంటే ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలి. ఎలాంటివి చేసుకోవాలి? శనికి సంబంధించిన పరిహారాలు అంటే కొందరు వెంకటేశ్వర దీపారాధనలా చేసుకుంటారు. మరి కొంతమంది శనికి సంబంధించి నువ్వులు ఆహారంలో తీసుకోవడం, నువ్వులతో శరీరాన్ని నలుగు పెట్టుకున్నట్లుగాను, నువ్వులతో శివుడికి పూజ చేసి తీసుకెళ్లి ఆవుకి పెట్టడం. అది గర్భంతో ఉండే ఆవుకి పెట్టకూడదు, మామూలుగా ఆవుకి బెల్లంతో కలిపి పెట్టడం. అంటే ఇలాంటివి చేయడం బట్టి దాన్ని అధిగమించే విధంగా అన్ని విధాలుగా అనుకూలత ఏర్పడడానికి ఇవి వెంకటేశ్వర స్వామికి, తర్వాత సుందరకాండ, హనుమాన్ చాలీసా, ఎవరికి ఏది అనుకూలమైనా మొత్తానికి ఇవన్నీ కూడా అనుకూలతలే. ఇవి మాత్రమే కాకుండా ఇంకా వీళ్ళకి సంబంధించిన వేరే పరిహారాల్లో కూడా రాహుకేతులకు సంబంధించైనా సరే వీళ్ళు కొంత వీళ్ళ విషయాల్లో శ్రద్ధ తగ్గకుండా, వైరాగ్యంగా వెళ్ళిపోకుండా, ఇతరుల మీద ఎక్కువ ఫోకస్ ఆపకుండా వీళ్ళంత వరకు దుర్గాదేవికి, వినాయకుడికి సంబంధించి కూడా వీళ్ళు కొంచెం గంగనాధిపతి నమః, అలాగే దుర్గే నమః చేసుకోవడం అనేది కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.